రిరిరి నిజమై పమమా పమమా రిరిరి సరిరిస స్వరాలాపని రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. చిరంజీవులందరూ కూడా లయప్రధాన గీతాలు 1990 ఆ ప్రాంతంలో వచ్చినటువంటి లయప్రధాన గీతాలను ఎంపిక చేసి పాడుతున్నారు. ముందుగా హరిప్రియను ఆహ్వానిద్దాం మనం చప్పట్లతోటి. అందరికీ నమస్కారం. హరిప్రియ ఎంపిక చేసుకున్న పాట రాజశ్రీ గారి రచన, ఇళయరాజా గారి సంగీతం, జానకమ్మ గానం, అంజలి సినిమా నుంచి చందమామ రాతిరేళ. చందమామ రాతిరేళ కదిలెనే, వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరెనే. చందమామ రాతిరేళ కదిలెనే, వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరనే. ఆనుంటిగా కావాలని ఆకాశమే విడిచి వచ్చనే, భూమి చూసి పరవశించనే. చందమామ రాతిరేళ కదిలెనే, వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరనే. చందమామ రాతిరేళ కదిలెనే, వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరనే. వెన్నెలల్లి వీధి వీధి వెలుగుతున్న దీపములను చందమామ ఆగి చూసెనే. వేయి వేయి మెరుపులన్నీ ఒకటి చేరి మెరిసినంచు మనసులోన తాను తలచే. మాయ మంత్రము ఇంద్రజాలము అని తలంచి తాకి చూసెనే. తాకినంతలో శాఖ తగిలిని వరచవాని చేయి కాలనే. ఆ బాధ పడలేక సంద్రం తీరాన తాను చేరనే, నింగి చూసనే. మేఘమాల పలకరించనే, మరణ మరణ చందమామ రాతిరేళ కదిలెనే, వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరనే. చందమామ రాతిరేళ కదిలెనే, వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరనే. చిన్న ముళ్ళు పెద్ద ముళ్ళు ఒకే చోట చేరుకోగా 12 గంటలాయనే. పాత ఏడు పోయనంటూ కొత్త ఏడు వచ్చినంటూ ఊరిలోన సందడాయనే. రాగమంతటా వెళ్ళి విరిసిని, శోకమంత తరలిపోయనే. ఈ భూమియే ఈ వేళలో స్వర్గమల్లె మారిపోయనే. నిలవంగా జత కోసం ఒక మేఘం దరి చేరి అల్లాడనే, పోరాడనే. నా వెంట రాన్నది మరల మరల చందమామ రాతిరేళ కదిలెనే, వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరనే. చందమామ రాతిరేళ కదిలెనే, వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరనే. ఆనుంటిగా కావాలని ఆకాశమే విడిచి వచ్చనే, భూమి చూసి పరవశించనే. మరల 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 చందమామ రాతిరేళ కదిలెనే, వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరనే. చందమామ రాతిరేళ కదిలెనే, వరాల రెక్కలన్నీ పరిచి నేల చేరనే. అద్భుతంగా ఉంది. ముఖ్యంగా నాకు ఓపెనింగ్ కోరస్ అందుకోగానే అసలు అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే మీరు మెయిన్ సింగర్ పాడినంత
కన్నా బాగా పాడాలని అనిపించింది. అంటే మెయిన్ సింగర్ బాగా పాడలేనని కాదు, చాలా బాగా పాడారు. ఎందుకంటే సగం పాట మొత్తం వాళ్ళ పార్టిసిపేషన్ కూడా ఉంది కాబట్టి ఇద్దరికీ అప్రిషియేషన్ దక్కుతుంది. ముఖ్యంగా నువ్వు చందమామ అని పలకడం నాకు బాగా నచ్చింది. ఆ చందమామ చాలా మంది తప్పుగా చెప్తారు, ఆ చకారం చాలా బాగుంది. అలాగే ఈ పాట వింటే ఎవరైనా ఇది అనువాద గీతం అని అస్సలు ఒప్పుకోరు, అంత అద్భుతంగా రాశారు రాజశ్రీ గారు. అనువాద గీతాలు రాయడంలో ఆయన రాజశ్రీ, మహారాజా రాజశ్రీ, అంత గొప్ప రైటరు. మంచి పాట ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. పోయిన సంచికలో పాడినప్పుడు నీకు కొంచెం గాత్రం ఇబ్బంది పెట్టింది, ఇంకా కొంచెం ట్రేస్ ఉంది. పోయిన వారం కంటే ఈ వారం చాలా తక్కువ. పోయిన వారం చాలా ఇబ్బంది పడ్డావు నువ్వు. బట్ యూ హ్యావ్ టు అడ్రస్ దిస్ ప్రాబ్లమ్. అండ్ యాజ్ ఫర్ as సింగింగ్ ఈజ్ కన్సర్న్ ఫస్ట్ క్లాస్. నీ కాన్ఫిడెన్స్ అది నాకు చాలా నచ్చింది. నువ్వు పాడిపోయి నాకు తెలుసా ఆ పాట, నేను పాడతాను చూడు అన్నట్టు ఉంటుంది అనమాట. వెరీ నైస్. మంచి పాటతోటి వాళ్ళ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు, ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టు యూ ఆల్సో. మీరు రాసిన పాటలో మీ ఆవిడకి ఏది ఇష్టం? ఆరెంజ్లో నేను నువ్వంటూ అన్న పాట బాగా ఇష్టం. పాట రాసి రాగానే ఆవిడకి పాడి వినిపించారా, మాట్లాడి వినిపించారా? నేను తను వినిపించాకే పాడిస్తాను. ఓహో, పాట ముందు మీరు తను మొదటి తర్వాత. ఏదైనా చిన్న మార్పులు చేర్పులు కూడా చెప్తారా? కొన్ని ఒక్కొక్కసారి చెప్తారండి. ఇవి కొంచెం ఆల్రెడీ వచ్చిన ఎక్స్ప్రెషన్ లా ఉందండి, ఇక్కడ ఏమైనా వేరే రకంగా ఉంటే బాగుంటుంది, అటువంటి చెప్తూ ఉంటారు. దాని తగ్గట్టు నేను మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తను కూడా ఎంఏ లిటరేచర్. అదే అక్కడికే రాబోతున్నాను, తెలుగు లిటరేచర్. లేకపోతే మీరు ఎందుకు మారుస్తారు? నీకు వంట చేసుకో, నా పని నేను చేసుకో, నీ వంట దగ్గరికి వచ్చాను నేను అని అంటారు తప్ప, మీరు వింటున్నారు చేస్తున్నారంటే ఆవిడకి కూడా భాషా పరిజ్ఞానం ఉంది కాబట్టి. అవునండి, ఒక్కోసారి తను వంటలో ఉన్న బలవంతంగా పిలిచి మరీ వినిపిస్తూ ఉంటాను అనమాట. మనమాట ఆవిడ రాసిన పాట మీ పేరుతో ఏదైనా చలామణి అయిందా? లేదండి, తనకి భయం. ఎందుకు చలామణి అవుతుందనా? మళ్ళీ పాటలు రాసి వస్తే వంట నేను చేయాల్సి వస్తుంది. న్యాయంగా మీరు వంట చేయాల్సి వస్తుందని మీకు భయం ఉండాలి. పాపం ఆవిడ భయపడుతోందంటే నిజమైన ఎంత మంచి ఇల్లాలో ఆవిడ. మా ఆయన వంట చేస్తే మేము తిని ఏమైపోతామని ఎంత భయపడుతుంది ఆవిడ. మీ యాత్ర ఇంకా మంచి పాటలాగా సాగాలని మనసారా మేము పాడుతా తీగ ద్వారా భగవంతుడిని ప్రార్థిస్తూ, వయసులో పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తాను. థ్యాంక్ యూ సార్. శుభం. మీరు వేదికల మీద ఏదో కార్యక్రమాల్లో ఇటువంటి మైనస్ ప్లస్ ఇటువంటి సీడీలు వేసి పాడిస్తున్నారు. ఒకసారి నేను చాలా అసలు దిగ్భ్రాంతి అనొచ్చు, దానికి గురైన సంఘటన ఏంటంటే, ఇటువంటి వేదిక మీద కాంపిటీషన్కి పాడుతున్నారు పిల్లలు. ఒక సింగర్ వచ్చి పాడుతున్నప్పుడు మధ్యలో మైక్ పక్కకి వెళ్ళిపోతుంది, పాట వస్తుంది. కాంపిటీషన్లో చాలా గొప్ప టీవీ ఛానల్ వాయిస్ పికప్ చేసింది. అది నాకు ఆశ్చర్యం వేసింది. నేను గెస్ట్ గా వెళ్ళిన పక్కన ఉన్న జడ్జిని అడిగితే, ఇటువంటి మామూలేనండి, వాళ్ళు ముందే పాడేస్తారు, ఇక్కడికి వచ్చి ఊరికే పెదాలు సింగ్ చేస్తారు. ఇంకా కాంపిటీషన్ లో ముందుగా పాడేస్తే అంతే పర్ఫెక్ట్ గా ఉంటుంది కదా అంతా. అది నాకు అర్థం కాలేదు. అది ఎందుకండి అంటే, ఇది ఇంతేనండి, మీరు ఇవాళ వచ్చారు గెస్ట్ గా, కాంపిటీషన్ అనేది లైవ్ గా పాడాలి. అది మీరు చెబుతున్నప్పుడు నాకు ఇటువంటివి కూడా జరుగుతున్నాయి అంటే మీకు ఇది తెలియదు. ఇది నాకు న్యూస్. కాంపిటీషన్ లో ఇలా జరిగింది అనేది న్యూస్. చాలా నేను వాళ్ళకి జోహార్లు, తెలివితేటలు, చాలా గొప్ప విశేషం అది. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ కి మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది వినండి.